చేస్తారు కదా? చేస్తారు మ్యామ్. కానీ ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయి మ్యామ్. నాన్నకి రావడమే నెలకు ఒక 8,000 పైన అలా వస్తాయి మ్యామ్. 10,000 దాటవు మ్యామ్. ఇంకా అప్పులకి ఏం తీరుస్తారు, నాకేం పెడతారు అని నేనే ఇంకా కన్విన్స్ అయిపోయి ఉండిపోయాను మ్యామ్. మరి తిని చదవాలని ఆశపడుతుంది. సరే, నా వంతుగా ఏదైనా ఉపయోగం ఉంటుందేమో మీకు పరిచయం చేస్తే, ఎవరైనా బాగా చదువుకున్న పిల్లలకి హెల్ప్ చేయాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో మీరు కొంతమంది వెతుక్కోలేరు. సో నేను వెతికి తెచ్చి పెడుతున్నాను. మరి తన పేరు కావ్య. ఈ కావ్య ఇంటర్ 85%తో మంచి ర్యాంకుతో 1 ఇయర్ నుంచి ఖాళీగా ఉంది. డిగ్రీ కూడా చేయలేదు. డైరెక్ట్గా మాస్టర్స్లో జాయిన్ అయ్యి తిను CA కోర్స్కి అప్లై చేయాలనుకుంటున్నారు. మరి ఫీజుకి మాకు నా దగ్గర కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉంది. నేను చేయాల్సింది నేను చేస్తాను. చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు ఎవరైనా కావ్యకి హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో కావ్య మాటల్లో తను ఏం చేయాలనుకుంటుందో ఒక్కసారి 2 మాటల్లో కావ్య, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో చెప్పు. నాకు కొంచెం సాయం కావాలని వచ్చాను మేడం. మీరు అందరికీ సాయం చేస్తున్నారని తెలిసి చూసి నేను మీ సాయం కోరి వచ్చాను మేడం. మా ఇంటికి మీరు మా తమ్ముడి వల్ల మేము చేసుకున్న అప్పుల్ని ఆర్థికంగా సాయం చేయడానికి మొన్ననే వచ్చారు మేడం. అప్పుడే మీరు చెప్పారు నాకు, ఇలా నీకు సాయం చేస్తాను తల్లి, నువ్వు బాగా చదువుకుంటా అని నాకు మాట ఇచ్చారు మేడం. ఈరోజు మీ దగ్గరికి నన్ను పిలిపించారు, నాకు సాయం చేస్తున్నారు. మీరు కూడా మీ అందరి దయ వల్ల నేను కూడా బాగా చదువుకొని నా స్వార్థం కోసమే కాకుండా మీ అందరికీ సాయం చేయడానికి శ్రీదేవి మేడంలా కాకపోయినా ఎంతో కొంత నేను సాయం చేస్తానని మీ అందరి ఆరోగ్యం కోరుకుంటూ నాకు కొంచెం సాయం చేయమని వేడుకుంటున్నానండి. నువ్వేం చదవాలనుకుంటున్నావు? నేను చార్టెడ్ అకౌంట్ చేయాలి అని నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అండి. మా దగ్గర ఒక మావి చేస్తున్నారు, ఆయన చూసి నేను కూడా చేయాలి అని ఇన్స్పైర్ అయ్యాను. అది ఎంతో టఫెస్ట్ కోర్స్ అని తెలిసి కూడా నేను దాన్నే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే నా వల్లైనా మా ఫ్యామిలీ మారుతుందని. మా ఫ్యామిలీలో నా ఫ్యూచర్ని, ఇప్పుడు నేను పడుతున్న బాధలు నా ఫ్యూచర్ పిల్లలు పడకుండా ఉండడానికి నేను ఇది చూస్ చేసుకున్నాను. కానీ ఆర్థిక పరంగా నేను చదవలేకపోతున్నాను. లాస్ట్ ఇయర్ ఇంటర్తో ఆపేసాను. ఇంటర్ ఫీజు కూడా నేను సరిగ్గా పే చేయలేదు. మా ప్రిన్సిపల్ సారే మా ఇంటికి వచ్చి మా పరిస్థితులను అర్థం చేసుకొని ఆయనే ఫీజు అది మేనేజ్ చేసుకున్నారు. నాకు ఎంతో సాయం చేశారు ఆయన కూడా. ఇలా నేను 1 ఇయర్ నుంచి బాధపడుతున్నాను. నా ఏజ్ వాళ్ళు స్కూల్కి కాలేజీలకి వెళ్తున్నారు. వాళ్ళని చూసి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, నాకే ఎందుకు ఇలా, మా ఇంట్లోనే ఎందుకు ఇలా అయిపోయింది అని ఎంతో బాధపడుతూ ఉండేదాన్ని. అలా బాధపడుతున్నప్పుడే మేడం నాకు సాయం చేస్తానని వచ్చారు. చదువుకోవాలని చాలా ఆశ ఉంది అమ్మాయికి. పరిస్థితి బాగాలేక తను కంట్రోల్ చేసుకుంది. పరిస్థితి బాగుంది మేడం, నడిచిందండి. సడన్ ఇంటి దెబ్బ కొట్టబోతుకి మొత్తం అంతమా. నువ్వు చదువుకుంటావు లేరా? నాకు వీలైనంత వరకు ఎంతలాగా ఆశ ఉన్న వాళ్ళు నేను ఖచ్చితంగా ఏదో ఒకటి సపోర్ట్ చేస్తాను. మీ అందరి దయ కూడా మాపై చూపి నన్ను చదివించండి. నేను పడుతున్న బాధ ఏ పాప, ఏ తమ్ముడు, ఏ అక్క ఎవరు పడకూడదని నేను బాగా చదువుకొని నాలాంటి ఆర్థిక పరిస్థితుల వల్ల చదవలేని వాళ్ళందరినీ నేను చదివిస్తాను. అలా చదవాలంటే నేను ముందు కోర్స్ కంప్లీట్ చేయాలి, బాగా చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకొని మీ అందరికీ సహాయపడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా అందరికీ సాయం చేయాలి, ఒక ఆశ్రమం పెట్టాలి, అనాథలందరినీ అందులో చూసుకోవాలని ఎంతో ఆశ. మా అమ్మతో కూడా ఎప్పుడూ అంటూ ఉంటాను, అమ్మ అందరికీ హెల్ప్ చేయాలమ్మా, ఏం చేయాలి, ఎలా చేయాలి అని. అంటే నువ్వు ముందు బాగా చదువుకుంటేనే కదా తల్లి అందరికీ సాయం చేయగలవు, మనకి రూపాయి లేదు ఇంకెవరికైనా సాయం చేస్తావని అనేది. కానీ ఈరోజు మీ అందరి దయ వల్ల నేను చదువుకోగలుగుతున్నాను, చదువుకోవాలనుకుంటున్నాను. మీరు అందరూ తప్పకుండా సాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. శ్రీదేవి మేడంకి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తల్లి తర్వాత తల్లిలో నాకు సహాయపడుతున్నారు. మీ అందరికీ వందనాలండి.